ఏంది బెడ్‌కి మందు కొట్టిస్తుర్రు అనుకుంటుర్రా? సో, లాస్ట్ వరకు వీడియోని చూడండి. అప్పుడే క్లియర్‌గా అర్థమైతది. ఇది 2 మంత్స్ బ్యాక్ జరిగింది గైస్. ఈడ బ్లాక్ మార్క్స్ కనిపిస్తుంది గదా! ఇదొక పురుగు వల్ల అయ్యింది గైస్. ఇది ఎట్లొచ్చిందో తెలవది. ట్రావెల్ బ్యాగ్‌లో వచ్చిందో, ఎట్లొచ్చిందో అసలు అర్థం కావట్లే. బట్ 2 మంత్స్ మాకు సుఖం లేకుండా చేసేసింది. మంచం కార్నర్‌లో అది ఏ పురుగంటే బెడ్ బగ్. ఇట్లుంటది యాక్చువల్‌గా. ఇది కరుస్తే ఎట్లా కనిపిస్తది తెలుసా? ఇట్లయితది. ఏంది ఇంత ఘోరంగా అయ్యిందా అంటే అయ్యింది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇంకా చాలా ఫాస్ట్‌గా ఎఫెక్ట్ ఇచ్చింది. ఇది కరుస్తే ఒకలాంటి చాలా దురద పెడతది, మండుతది స్కిన్. కొంచెం బ్లడ్ గూడా ఒస్తది. ఈ బెడ్ బగ్స్ మెయిన్‌గా మంచం కార్నర్‌లో, బెడ్ కార్నర్స్‌లో, సోఫా కార్నర్స్‌లో అండ్ గోడలకి, వాల్స్‌కి హోల్స్ ఉంటే అవిట్లో ఉంటాయి. సో, అవే వాటికి ప్లేస్ అనమాట. మేమొక 1 వీక్ వరకు బెడ్ బగ్ స్ప్రే యూజ్ జేసినాం. అసలు యూజ్ లేదు. అప్పటిదప్పుడు చనిపోతుంది గానీ, చాలా చాలా అంటే చాలా ఒస్తున్నాయి అసలు. చాలా ఘోరంగా. ఇంకా మేము లాస్ట్‌కి మొత్తం ఇల్లు శానిటైజ్ చేయించినాం. అంటే దానికని మందుంటది. అదంతా ఇల్లంతా కొట్టిచ్చినాం. ప్రతి సామాన్‌కి అంటే బెడ్‌కి, మంచంకి, పిల్లోస్‌కి, కిచెన్ అంతా కొట్టిచ్చినాం. ఆ సోఫా అయితే మేము తీసేసినాం. ఈ వీడియో నేనెందుకు పెడుతున్నా అంటే, మీ ఇంట్లో గూడా ఇలా ఏదైనా కనిపిస్తే సో చూడండి. మాకు ఎఫెక్ట్ ఇచ్చినట్టు మీ ఎవ్వరికీ అవ్వద్దు కాబట్టి, ముందే ప్రికాషన్స్ తీసుకోవాలనేసి వీడియో పెడుతున్నాను. ఇలా మందంతా కొట్టించిన తర్వాత ఒక 1 డే మొత్తం బాగా ఎండలో ఏసేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అన్నీ వాష్ జేసుకోవాలి.